ఎవ్వరినీ వదలదు. కాలమే అన్నింటినీ మింగేస్తుంది. కాలానికి అనుగుణంగా ప్రవర్తించేవాడే నిజమైన పండితుడు అంటోంది మహాభారతంలోని శాంతి పర్వం. దీన్ని తూచా ఆచరించిన పొలిటికల్ ఫిలాసఫర్ ఎవరో తెలుసా? ఈ కథ వింటే మీకు తెలిసిపోతుంది. రాజకీయం అంటే ఇది కదా అనుకున్న ఆశ్చర్యం ఏమీ లేదు. రాజకీయాల్లో ఇది టెక్స్ట్ బుక్ ఉదాహరణ. పడిపోవడం తాత్కాలికం, లేచి నిలవడం శాశ్వతం. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ ఒక్కటే: కాలానుకూలం కర్మ, అననుకూలం త్యజతి. కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యాడు. మామ మీదే పోటీ అన్నాడు. తర్వాత అదే మామ దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే కాలం చెప్పినట్టు నడవాలి కదా. చెన్నారెడ్డి లాంటి బలమైన నేతకు ఎదురెళ్ళాడు. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని లాక్కున్నాడు. అది రౌండ్ 1, కాలానుకూలం. బాబ్రీ తర్వాత బీజేపీకి దూరం. తర్వాత అదే బీజేపీతో 1999లో పొత్తు. ఎందుకంటే కాలమే మారింది. అదే రౌండ్ 2, లేచిన కెరటం. రెండు 2004లో వైఎస్ఆర్ దూకుడు వల్ల పడిపోయాడు. కానీ కాలం తిరిగి 2014లో చక్రం తిప్పింది. మరోసారి లేచిన కెరటం. మోడీని ఆంధ్రాలోకి రానివ్వను అన్నాడు. అదే మోడీతో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే మహాభారతం చెప్తోంది కదా, ధర్మం కూడా యథాకాలం యథాబలం. అదే రౌండ్ 4, లేచిన కెరటం. జగన్ దూకుడు వల్ల పడిపోయాడు. 52 రోజులు జైల్లో గడిపాడు. అందరూ ఇక ముగిసింది అన్నారు. కానీ మోడీతో పొత్తు పెట్టుకుని జగన్కు చుక్కలు చూపించాడు. అదే రౌండ్ 5, లేచిన కెరటం. ఏ మోడీ అయితే సన్స్ రైజ్ అని లోకేష్ పై సెటైర్ వేశాడో అదే మోడీ లోకేష్ను ఆహ్వానించాడు. ఇదే పొలిటికల్ మహాభారతం, కాలం మలచిన వ్యూహం. సిద్ధాంతాలా? లేదు. ఆదర్శాలా? అవసరం లేదు. కాలమే సిద్ధాంతం, అవకాశమే ఆత్మ. అందుకే ఆయన ఒక్కటే నమ్ముతాడు: జో జీతా ఓహీ సికందర్, కాలానుకూలం కర్మ. ఇదే రాజకీయ ధర్మం. ఇప్పుడు తెలిసింది కదా ఆ నాయకుడు ఎవరో.